సుంకరి అనేటువంటి ఒక ఆయనను మనం చూస్తే, ఆయన కూడా మందిరంలోనికి వచ్చి ప్రార్థించడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి. దూరంగా నిలిచి ఏమంటున్నాడు అంటే, అయ్యా నేను పాపిని దేవా అని పిలవడానికి కూడా అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని, కాబట్టి నీ కరుణ నాపై కుమ్మరించండి అన్నాడు. ఆ యొక్క పరిసయుడేమో, నేను పలాను వాళ్ళలాగా లేను, నేను చాలా బాగున్నాను, సూపర్ అని కాలర్ ఎగరేస్తుంటే, ఈ శంకర్ ఏం చేస్తున్నాడు అంటే తలదించుకుని దేవాన్ని పిలవడానికి కూడా యోగ్యత అర్హత లేని వాడిని నాయనా అని రొమ్ము కొట్టుకొనొచ్చు, బాధపడచ్చు, ప్రార్థన చేస్తున్నాడు. అయితే వారిద్దరిలో నిలబడి దేవుని సమ్ముఖము దగ్గరకు అటువంటి పశ్చాత్తాపం కలిగినటువంటి శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని మందిరంలో ఉండి తనను పొగుడుకుంటూ తనకు గొప్ప చేసుకున్నటువంటి ఆ పరిసయుని యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. శంకరిని మాత్రమే, తగ్గించుకున్న వాని ప్రార్థన మాత్రమే, అయ్యో దేవాన్ని నిలబడి రొమ్ము కొట్టుకుని ప్రార్థించినటువంటి శంకర ప్రార్థన మాత్రమే దేవుడు ఆలకించి అతనిని నీతిమంతుడిగా ఎంచాడు.